హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది నేను కార్ మీద కూర్చొని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇదేమన్నా టాయ్ కాదు కదా, మనం ఎక్కడ ప్రెస్ చేసిన గుంటలు పడడానికి. దిస్ ఈజ్ 5 స్టార్ రేటెడ్ టాటా పంచ్. సో మనం ఎక్కడ కూర్చొని అయినా మాట్లాడుకోవచ్చు, నిలబడైనా మాట్లాడచ్చు, డ్యాన్స్ వేస్తూ కూడా మాట్లాడచ్చు. సో గాయ్స్, ఫైనలీ నా కార్కి సిరామిక్ కోటింగ్ వేయించిన. సిరామిక్ కోటింగ్ వేయించిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉందో మీరే చెప్పాలి. కంప్లీట్ వీడియో చూసిన తర్వాత ఎక్కడ వేయించినా, ప్రైస్ ఎంత అయింది, అసలు ఎందుకు వేయించాల్సి వచ్చింది, వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ సోది లేకుండా, ఈ సిరామిక్ కోటింగ్ వేయించింది అయితే ఎల్బీ నగర్ సెలెక్ట్ కార్ సర్వీస్ సెంటర్, హైదరాబాద్. అక్కడ ఎందుకు వేయించినంటే, మన వాళ్ళు చాలామంది సర్వీస్ గురించి వరి అవుతున్నారు కదా, బెస్ట్ సజెషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో తీస్తున్నా. సెలెక్ట్ కార్ సర్వీస్ సెంటర్ ఎల్బీ నగర్ హైదరాబాద్ విజిట్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అక్కడ స్టాఫ్ కానీ, సర్వీస్ అడ్వైజర్ కానీ, అండ్ కస్టమర్ కేర్ మేనేజర్ కానీ, ఎవ్రీథింగ్ అందరు రిసీవింగ్ బాగుంటుంది, అండ్ అక్కడ కాఫీ బాగుంటుంది. ఓకే, కస్టమర్ అనేవాడు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి వెళ్ళిన తర్వాత నేను కాఫీ సాటిస్ఫై అయ్యాను కాబట్టి కాఫీ గురించి చెప్తున్నా. అండ్ సిరామిక్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అసలు సిరామిక్ ఎందుకు వేయించాల్సి వచ్చింది దాని గురించి చెప్తా. యాక్చువల్గా నా వెహికల్ వచ్చేసి 7000 కిలోమీటర్స్గా సెకండ్ సర్వీస్ చేపియాలి, కానీ 8000 క్రాస్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన మైలేజ్ టెస్ట్ వీడియోలో. మైలేజ్ టెస్ట్ అంటే గుర్తొచ్చింది, ట్యాంక్ టు ట్యాంక్ వీడియో చేసిన, అండ్ 150 కిలోమీటర్ల ఛాలెంజ్ కూడా వీడియో చేసిన. మీరు ఆ వీడియో చూడండి, చూడకపోతే మైలేజ్ గురించి స్టన్నింగ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, అయితే ఆ వీడియోలో చెప్పిన 8000 క్రాస్ అయింది. ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళగానే నేను సెకండ్ సర్వీస్ చేపియాలని చెప్పిన. అండ్ రాగానే అక్కడ సెలెక్ట్ కార్స్కి ఎందుకు వెళ్ళినా నాకు ఎవరు చెప్పారంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను చెప్పిండు. సో నేను అక్కడ విజిట్ చేసిన. వీళ్ళ సెకండ్ సర్వీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగిన, సెకండ్ సర్వీస్ అసలు ఎలా ఏం చేస్తారని చెప్పేసి అడిగితే, వీల్ అలైన్మెంట్ ఉంటుంది, అండ్ ఆయిల్ టాప్అప్స్ ఉంటాయి, బ్యాటరీ చెక్స్ ఉంటుంది, అండ్ వాటర్ వాషింగ్ చేసి పంపిస్తారని చెప్పేసి అన్నాడు. దీని మొత్తానికి ప్రైస్ ఎంత అవుతుంది అంటే, వీల్ అలైన్మెంట్కి ఒక 1500, వాషింగ్కి ఒక 600, టాప్అప్స్, లేబర్ ఛార్జ్ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది అరౌండ్ 3000 అవుతుందని చెప్పారు అనమాట. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, నా కార్కి ఇంతకుముందు ఇక్కడ ఒక డ్యామేజ్ ఉండేది. ఒక ఆటో వేస్ట్ గార్డ్ వాడు దీనికి డ్యామేజ్ చేసి, పార్క్ అయిన కార్కి డ్యామేజ్ చేసి వెళ్ళిండు. సో మన కార్కి డ్యామేజ్ అయితే మనకు దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతాం కాబట్టి, ఎలాగో ఖర్చు గురించి ఆలోచించుకుంటా నేను డ్యామేజ్ గురించి కూడా, సర్వీస్కి 3000 గుర్తుపెట్టుకోండి, అది పక్క పెట్టండి. అండ్ డ్యామేజ్ కూడా దీన్ని చేసి ఎంత అని అడిగితే దానికి ఒక 3500 అన్నారు. ఆ బాడీ షాప్ వాళ్ళని పిలిపించిండు, దానికి ఒక 3500 అయింది అని చెప్తే 3000 ప్లస్ 3500, 6500. ఆల్సో ఏసీ క్లీనింగ్, ఇంటీరియర్ ఇన్డెప్త్ క్లీనింగ్ ఇవి కూడా చేస్తే ఎంత అంటే, ఇంటీరియర్ కంప్లీట్ క్లీనింగ్ 1500, అండ్ ఏసీ క్లీనింగ్ ఒక 1000 రూపాయలు. ఎంత 7000, 8000, 9000 అవుతుంది మొత్తం. ఇంజన్ రస్ట్ కోటింగ్ కూడా వేయించాలి, దానికి ఒక 500, 9500. అండ్ అండర్ బాడీ రస్ట్ ప్రొటెక్షన్, బ్లాక్ పెయింట్ వేస్తారు మొత్తం బాడీ మొత్తం కింద, దానికి ఒక 3000. మొత్తం దగ్గర 12000 చిల్లర అవుతుంది. ఇది వితౌట్ సిరామిక్ ఇదంతా అయితే 12000 చిల్లర అవుతుంది. సిరామిక్ వేస్తే ఎంత అని అడిగితే, మనోళ్ళు అక్కడ మేనేజర్, సర్వీస్ కస్టమర్ కేర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వరి మేడంతో మాట్లాడడం జరిగింది. నేను క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత మేడం రికమెండేషన్ తోటి సర్వీస్ అడ్వైజర్ని పిలిచి, సార్ సిరామిక్ వేయించుకుంటారు, అండ్ మీరైతే ఏదైతే ఇందాక చెప్పారో అవన్నీ కూడా ఇంక్లూడ్ సిరామిక్లను కాస్ట్ వేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కస్టమర్స్ అనేవాళ్ళు అందరూ కూడా రియలైజ్ అవుతున్నారు. ఓకే, సో ఎల్బీ నగర్ సెలెక్ట్ కార్స్లో సర్వీసింగ్ బాగుంది, క్వాలిటీ ఆఫ్ సర్వీసింగ్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. అయితే సిరామిక్ ప్రైస్ ఎంత చెప్పాలి కదా. సిరామిక్ ప్రైస్ వచ్చేసి 22000. బయట మామూలుగా వేయించుకుంటే 25000 ఉంటుంది, ఈజీగా 25 నుంచి ఎక్కువనే ఉంటుంది. అయితే మనం సర్వీస్ సెంటర్లోనే వేయించుకుంటే బెనిఫిట్ ఏంటంటే, వీళ్ళు ఎక్కడికి బంద్ చేసి వెళ్ళరు. ఇప్పుడు బయట డీటెయిలింగ్ స్టూడియోలో వేయించుకున్నాం అనుకోండి, మన పీపీఎఫ్ కానీ వాడు 5 years 7 years అని చెప్పేసి వేలు లక్షలు దొప్పుతాడు. నెక్స్ట్ ఇయర్ చూస్తే ఒకవేళ అది లేదనుకోండి, అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ కదా. సో అందుకోసమనే నేను సర్వీస్ సెంటర్ రిఫర్ చేసిన. అక్కడ 22000 చెప్పాను కదా, 22000 మనకి కంప్లీట్ సిరామిక్ కోటింగ్, అండర్ బాడీ ప్రొటెక్షన్, ఇంటీరియర్ ఇన్డెప్త్ క్లీనింగ్, ఏసీ క్లీనింగ్, అండ్ ఇంజన్ రస్ట్ కోటింగ్, అండ్ సర్వీస్ ఆల్సో, బాడీ షాప్ కూడా, ఇది కూడా డ్యామేజ్ కూడా, ఎవ్రీథింగ్ మొత్తం అందులో చేస్తామని చెప్పారు 22000కే. అండ్ సిరామిక్ ఏమైనా క్వాలిటీలు ఏంటంటే నెంబర్ 1 క్వాలిటీ, అండ్ 2 years వారంటీ కూడా. 2 years వారంటీ ఇస్తున్నారంటే మనం క్వాలిటీ సిరామిక్ అని మనం ట్రస్ట్ చేయాలి. ఏదైనా వారంటీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారంటే నెంబర్ 1 అనే
ఒప్పుకోవాలి. సో ఇంకా వారంటీ ఎక్కువ కూడా ఉంటాయి, బట్ మనకు అవసరం లేదు. 22,000కి 2 years అంటే సరిపోద్ది. ఎవ్రీ 6 monthsకి టాప్అప్ బూస్టింగ్ కోటింగ్ వేస్తారంట. సో అది వారంటీలో వర్తించేది. సో నేను చేయమని చెప్పిన తర్వాత ఇంకా ఇంజన్లో మన వెహికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగారు. వెహికల్లో ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే ఉందని చెప్పిన. వాళ్ళ దగ్గర ఒక 1 day ఉంచమని చెప్పారు, 24 hours ఉంచమని చెప్పారు కారు. ఈరోజు ఈవినింగ్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేస్తామన్నారు. సో పెట్టేసిన వాళ్ళ దగ్గర పెట్టేసి ఆరామ్గా నేను ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నా, వెళ్ళిపోయినా. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ కాల్ వచ్చింది, మీ కార్ రెడీ అయిపోయింది సార్ అని. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకున్నా, కార్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళు ఏదైతే చెప్పారో మొత్తం అన్నీ చెక్ చేసుకున్నా. ఈవెన్ అండర్ బాడీ రస్ట్ ప్రొటెక్షన్ కూడా నేను కార్ పైకి లేపించి ఉంటుంది కదా గ్యాస్ లిఫ్టింగ్, దాని మీద పెట్టించి మరీ చెక్ చేసుకున్న తర్వాత నేను బిల్లు పే చేయడం జరిగింది అనమాట. సో ఎవరు చేయరు అట్లా, బట్ మనకి కొంచెం క్లారిటీ ఎక్కువగా, కేరింగ్ ఎక్కువ కాబట్టి. అండ్ రాగానే ఫస్ట్ ఈ డ్యామేజ్ చూసుకున్నా, అసలు డ్యామేజ్ అయినట్టే లేదు. డ్యామేజ్ మొత్తం క్లియర్, ఫేడ్ అవుట్ అయిపోయింది. అది డ్యామేజ్ అయినట్టే లేదు, అంత బాగా చేశారనమాట. అల్టిమేట్ ఉంది. ఇంకా సెరామిక్ క్వాలిటీ విషయానికి వస్తే ఎక్కడ పట్టుకున్నా స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంది. సో అదనమాట. ఇక్కడ నెక్స్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా సర్వీస్ సెంటర్ గురించి అండ్ కస్టమర్స్ రెస్పెక్ట్ గురించి, అక్కడ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ గురించి మొత్తం మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ సెంటర్లో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి ఫినిష్ అయ్యే వరకు చెప్తా. ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ స్లిప్ రాస్తాడు విత్ రెస్పెక్ట్. అండ్ ఎంటర్ అయిన తర్వాత మనకి రిసెప్షన్లోకి వెళ్ళాలి. రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉంటుంది, అక్కడ బయట సెక్యూరిటీ ఇచ్చిన స్లిప్ తీసుకుపోయి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి మొత్తం నోట్ చేసుకుని వెయిట్ చేయమని చెప్తుంది కస్టమర్ లాంజ్లో. అండ్ కాసేపటి తర్వాత కాఫీ వస్తుంది. కాఫీ అయితే అల్టిమేట్ టేస్ట్ ఉంది. నేనైతే చెప్తున్నా కదా, కస్టమర్ అయిన వాడికి కాఫీ ఇచ్చి ట్రీట్ చేయకపోతే ఇంకెందుకో సర్వీస్ సెంటర్. కొన్ని బయట సర్వీస్ సెంటర్లో, టాటా సర్వీస్ సెంటర్లలో మినిమం కామన్ సెన్స్ ఉండదు. అట్లీస్ట్ కాఫీ కూడా ప్రొవైడ్ చేయరు కస్టమర్ అయిన వాడికి, ఇంకెందుకు. సో కాఫీ వస్తుంది. అండ్ కస్టమర్ లాంజ్ అయితే చాలా ప్రీమియం ఉంది అండ్ చాలా విశాలంగా ఉందన్నమాట. ఒక 5-6 సోఫాలు ఉంటాయి. ఒక 15 మంది 20 మంది అయితే మంచిగా స్టే చేయొచ్చు అందులో. నేను ఏదైతే కారు కొన్నానో ఖమ్మం వెంకటరమణ మోటార్స్, అక్కడ సర్వీస్ సెంటర్లో కస్టమర్ లాంజ్ అయితే దానికన్నా మన ఇంట్లో వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట. అంత కంజెస్టెడ్ చిన్నగా ఉంటుంది. అక్కడ 5-6 కూర్చున్నారంటే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే, అంత కంజెస్టెడ్ ఉంటుంది అనమాట. అక్కడ ప్లేస్ లేని దానికి ఏం చేస్తారు పాపం. సో ఇక్కడ అట్లానే ప్రాబ్లం ఏం లేదు, ప్రీమియం ఉంటుంది, మంచి సోఫాలు ఉంటాయి, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆరామ్సే కాఫీ ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా నీకు ఎన్నిసార్లు కావాలన్నా కాఫీ టీ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మాత్రం రాజీ పడేది లేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వర్క్ విషయానికి వస్తే వర్క్ కూడా చాలా బాగుంది. అక్కడ సర్వీస్ అడ్వైజర్ వచ్చేసి సంతోష్. మీరు వెళ్ళి అడగండి సంతోష్ని కానీ, జ్ఞానేశ్వరి మేడం కానీ, మేనేజర్ మేడం కానీ వెళ్ళి కలవండి, మాట్లాడండి. అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఖచ్చితంగా. ప్రైస్లో కానీ, కాస్ట్లో కానీ, వర్క్లో కానీ, ఎవ్రీథింగ్ అంతా క్లీన్గా అయిపోద్ది, ప్రశాంతంగా ఉంటుంది. సో దీని అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ హైవే ఎల్బీ నగర్లో విజయవాడ బస్ లాగుతాయి, దాని పక్కనే ఉంటుంది సెలెక్ట్ కార్స్ అని. సెలెక్ట్ కార్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ పక్కనే. అండ్ షాగోస్ రెస్టారెంట్ తెలవని వాళ్ళు ఉండరు అక్కడ. షాగోస్ రెస్టారెంట్కి ఇటు సైడ్, షాగోస్ రెస్టారెంట్కి రైట్ సైడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెఫ్ట్ సైడ్. అండ్ బీవీకి థియేటర్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది అక్కడ థియేటర్ బేస్ అయితే. నేను చాలా ఇష్టం నాకు ఆ థియేటర్ అంటే. బీవీకే థియేటర్కి ఆపోజిట్లో సెలెక్ట్ కార్స్ ఉంటుంది. సో ఇంతకంటే ఇంకా ల్యాండ్ మార్క్ నేను చెప్పలేవను, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా టాటా ఓనర్స్ ఉన్నట్టయితే ఒకసారి విజిట్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటున్నా సరే, లేకపోతే వేరే ఎక్కడ ఉంటున్నా సరే, సర్వీస్ కోసమైనా రండి. మీకు క్వాలిటీ సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా రండి. అండ్ మీకు సేమ్ డే డెలివరీ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 9-9:30కి రండి, సేమ్ డే ఈవినింగ్ వరకు డెలివరీ తీసుకొని వెళ్ళండి. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే అక్కడ పెట్టాల్సి ఉంటుంది, బట్ మీకు నార్మల్ సర్వీస్లో అయితే చిన్న చిన్న పార్ట్స్ అవి అయితే మీకు అయిపోద్ది. మీకు ఏమైనా డ్యామేజ్లు గట్టి ఏమైనా అంటే ఆరాలి కాబట్టి, పెయింట్ వేసి ఆరాలి కాబట్టి ఒక 2-3 days టైం తీసుకుంటారు మీకు పెద్ద డ్యామేజ్ అయితే. సో అదనమాట, చిన్న సర్వీసులు అయితే ఈజీగా చేయించుకోవచ్చు.
డెప్త్ ఇంటీరియర్ క్లీనింగ్ ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్, సీట్స్, డోర్ సైడ్, స్టీరింగ్ మొత్తం అంతా కూడా మంచిగా పాలిష్ చేశారనమాట స్ప్రేలు వేసి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రియర్ సైడ్ చూద్దాం. చేయించండి ఇంటీరియర్ క్లీనింగ్ అప్పుడప్పుడు చేయించండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట మన కార్ మీద. బూట్లో చూసుకున్నా కూడా చాలా నీట్గా అయిపోయింది. చూడొచ్చు మొత్తం స్పార్క్స్ వస్తున్నాయి ఎక్కడ పట్టుకున్నా. ఓవరాల్ క్లీనింగ్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ఫైన్. సో ఓవరాల్గా సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఇది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. I strongly believe that, and I'll try to make it happen. అందుకే మీకు రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే నా మాట రెస్పెక్ట్ ఇచ్చి వీడియో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎవ్రీడే సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతున్నారు నా మీద నమ్మకం పెట్టుకొని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ రవి సైనింగ్ అప్. జై హింద్.